పవన్ కళ్యాణ్ గారు నార్మల్ గా మిగతా పంచాయతీరాజ్ శాఖల మంది సంబంధించినటువంటి మంత్రులు పనితీరు గతంలో చాలా మందినే చూసాం. బట్ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన ఎంత నిజాయితీగా ఉంటూ నిజాయితీగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తే ఈరోజు వచ్చినటువంటి రిజల్ట్ చూస్తున్నాంగా. 23 నెలల్లో 19 నేషనల్ అవార్డు వచ్చినటువంటి పరిస్థితి. గిరిజన గ్రామాలకు 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో లేనటువంటి రోడ్లు, నీళ్లు, కరెంటు ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. పర్యావరణం బాగుండాలి అంటే ఇది హీట్ టెంపరేచర్ ఇవన్నీ కూడా తగ్గాలి అంటే మనం దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. అలాగే ఏదైతే ఉప్పాడ తీర ప్రాంతం గురించి వచ్చినటువంటి ఆ సమస్య ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్లియర్ చేయాలి. ఆ ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించింది మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి సముద్ర ఆ తీర ప్రాంతాన్ని అంతా కూడా గ్రీన్ కవర్తో కప్పేయాలి. తుఫాన్ల నుంచి, విపత్తుల నుంచి చాలా బలంగా నిలబడాలి. ఎక్కడా కూడా కోతకు గురవ్వకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి తీర ప్రాంతానికి ఒక కవర్గా నిలబడాలి అని చెప్పి ఆయన చెప్పారు.